జై శ్రీమన్నారాయణ. నా పేరు గీతారావుల. మేము ఇప్పుడు అష్టలక్ష్మి టెంపుల్ హ్యూస్టన్ యూఎస్ఏలో ఉన్నాము. అహోబిల జీయర్ స్వామీజీ గారితో ఉన్నాము. ఇక్కడ అభయ హనుమాన్ విగ్రహము స్టాచ్యూ ఆఫ్ యూనియన్ రూపంలో ఆగస్ట్ 18th రోజు సండే రోజు ఇక్కడ కాన్సక్రేషన్ అవుతుంది, అన్వీల్ అవుతుంది. అందరము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. రేపు వరలక్ష్మి వ్రతం. సో అహోబిల జీయర్ స్వామీజీ దగ్గర వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందామని వచ్చాము. స్వామీజీ, లక్ష్మీ అమ్మవారి కృప ఎలా ఎలా సాధ్యమవుతుంది? అందరికీ ఇష్టం లక్ష్మీ అమ్మవారిని ఆకర్షణ చేసుకోవాలని. ఎలా సాధ్యమవుతుంది? అండ్ లక్ష్మీ అమ్మవారు రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. జై శ్రీమన్నారాయణ. ముందుగా వరలక్ష్మి వ్రత సందర్భంగా అందరికీ కూడా అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ వరలక్ష్మి అని అంటారు కదా. ఈ లక్ష్మి అనగానే దృష్టి అని అర్థం. అంటే మనం చాలామంది కటాక్షం అంటూ ఉంటాం కదా. అమ్మవారి కటాక్షం నా మీద పడాలి, గురువు కటాక్షం నా మీద పడాలి అంటుంటాం. లక్ష్మ అంటేనే కటాక్షము అని అర్థం. అదొక లక్ష్మ అంటే గుర్తు అని కూడా ఒక అర్థం ఉంది. అందువల్ల లక్ష్మి అంటే చిహ్నము అంటారు. దేనికి చిహ్నం? ఆవిడ దయకి చిహ్నం. అంటే లక్ష్మి అనగానే ఒక అమ్మగా మనం చూపిస్తుంటుంది మనకి ధర్మశాస్త్రాలన్నీ. భగవంతుడు తండ్రి అయితే అమ్మ లక్ష్మి. అయితే ఈ వీళ్ళిద్దరూ వేరు కూడా కాదు. భగవంతుల్లో ఉండే హృదయమై ఆయనలో ఉండే దయే రూపుదాలిస్తే అమ్మ అవుతుంది లక్ష్మీదేవిగా. అది ఆయన దయకి గుర్తు అనమాట అమ్మవారు. మనందరిలో ఉండేటటువంటి దోషాన్ని తీసిపారేసి మనందరినీ స్వామి సన్నిధికి చేర్చడానికి ఉపకరిస్తుంది అమ్మవారు. ఆవిడ చాలా ప్రయత్నిస్తుంది మనందరినీ మార్చడానికి. మారకపోతే ఏం చేస్తాం? వాళ్ళు అలాగే పాపం ఆ పరమాత్మ యొక్క నిగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వాళ్ళంతా. అయితే ఇక మీరు లక్ష్మీదేవి మనందరి దగ్గరికి రావాలంటే ఏం చేయాలి అని అడిగారు. రాకపోవడానికి కారణాలు కూడా అడిగారు. అన్నీ అడిగారు కదా. ముందు ఒక ప్రశ్నకి సమాధానం చెప్తాను. లక్ష్మీదేవి మన దగ్గరికి రాకపోవడానికి గల కారణం శాస్త్రం చెప్తోంది. ఇవి చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గరికి రాదు అని చెప్పి. ఏమేమిటి అంటే కుచేలినం, దంతమలాదిధారిణం, బహ్వాసినం, నిష్ఠుర వాక్య భాషణం అంటూ కొన్ని మనకి చెప్పింది శాస్త్రం. ఎవరైతే కనుక మాసిపోయిన బట్టలు కట్టుకున్నా, చినిగిపోయిన గుడ్డలు కట్టుకున్నా, ఇప్పుడు చించుకున్న కట్టుకోవడం అలవాటు పెద్ద పెద్దవి చించేసుకుని మరీ కట్టుకుంటున్నారు. పూర్వకాలంలో చినిగిపోయిన బట్ట కట్టుకుంటే వాడు పాపం లేనివాడు అనుకునేవారు. ఇప్పుడు ఎంత చించుకుంటే వాడు అంత కోటీశ్వరుడు అంటున్నారు. అందుకని కుచేలినం, చేలము అంటే బట్ట, కుచేలుడు అని మీరు పేరు విని ఉంటారు. అవును. అందువల్ల కుచేలము అంటే చెడ్డ బట్ట. దుర్వాసన ఉన్న బట్ట కట్టుకున్నా లక్ష్మీదేవి దగ్గరికి రాదు. అంటే మీరు చూడండి, ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేవాడైనా, ఉద్యోగం చేసేవాడైనా, లేదా ఒక వ్యాపారం చేసేవాడైనా మాలిన్యంతో కూడిన వస్త్రాలు ఉంటే వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అప్పుడు వాడి వ్యాపారం ఏం సాగుతుంది? అందుకే లక్ష్మి రాదు. చినిగిపోయిన బట్టలు కూడా కట్టద్దు అని చెప్పారు. కుచేరినం, దంతమలాదిధారిణం. దంతాలు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఏవి తిన్నా మనకి శాస్త్రం దండూషణం చేయండి, 16 సార్లు పుక్కిలించుమ్మండి ఉంటుంది. అటువంటి దంతదామం ఎలా చేయాలో కూడా చెప్పేది పండుతూ ఉంటాను. అది అలా చేయకుండా ఎవరైతే బద్దకించి దుర్వాసనతో కూడిన నోరు కలిగిన వాడు ఉంటాడో అలాంటి వాడి దగ్గర కూడా లక్ష్మి వెళ్ళిపోతుంది. అలాంటి వాడు ఉంటే పక్కన ఎవరు ఉండరు కదా. అందువల్ల దంతమలాదిధారిణం. అలాగే బహ్వాసినం. అసినం అంటే తింటాం. బహు అసినం బాగా తినడం అనమాట. ఇప్పుడు చూసినా తింటూ ఉన్నాడు అనుకోండి, వాడు వర్క్ ఏం చేస్తాడు? నిద్రపోతూనే ఉంటాడు. అందువల్ల లక్ష్మీదేవి దూరం ఉంది. నిష్ఠుర వాక్య భాషణం అంటే వాడి నోటి నుంచి ఎప్పుడు ఒక మంచి మాట కూడా రాదు. ఎప్పుడు చూసినా అందరినీ తిడుతూనే ఉంటాడు. అలా తిట్టేవాడి దగ్గరికి ఎవరు రారు. అప్పుడు లక్ష్మీదేవి వాడి దగ్గరికి రాదు కదా. ఏదైనా మంచి మాట మాట్లాడితేనే అందరూ మన దగ్గరికి వచ్చేది. అందరూ అలా చేయొద్దు అని చెప్పారు. అంతేకాదు సూర్యోదయేచ అస్తమయేచ సాయినం. సూర్యోదయం సమయంలోనూ సూర్యాస్తమానంలోనూ నిద్రపోకూడదు. అలా ఎవరైతే నిద్రపోతారో అలాంటి వాడికి దైవీ శక్తులు రావు. అంటే వాడు యాక్టివ్గా ఉండడు. వాడి దగ్గర నుంచి లక్ష్మి వెళ్ళిపోతుందట. ఇలాంటి పనులు కనుక పరమాత్మ నారాయణులు చేసిన విముంచతి శ్రీరపి చక్రపాణిన. లక్ష్మీదేవి నారాయణను కూడా ఈ పనులు చేస్తే వదిలిపెట్టేస్తుందట. అలాంటివి అనమాట. అందువల్ల మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. లక్ష్మీదేవి మన దగ్గరికి అసలు రాకపోవడానికి గల కారణాలు ఇవే. అలాగే శోభన ద్రవ్యాలైనటువంటివి పుష్పాలను తొక్కడం, పసుపు ఇలాంటివన్నిటినీ ఎలా పడితే అలాగా
చిందరవందర చేయటం, గుమ్మం తొక్కడం, తడి బట్టలని గుమ్మం మీద మన తలుపు మీద ఆరేయటం, ఇలాంటివన్నీ కూడాను లక్ష్మి వెళ్ళిపోవడానికి కారణాలు. దాంట్లో జుట్టు విరబోసుకోవడం, ఇందాక స్వామీజీ చెప్పారు కదా, ఒక ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఆ ప్రతిజ్ఞ అనుసరించి జుట్టు మొత్తం విరబోసుకుంటారు. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళు చేసిన పనికి ద్రౌపది కోపగించి వాడు భీముని చేతిలో, అంటే భీముడు వాడిని చంపాలి, వధించారు. అలా వధించి వాడి ఉరాలు అంటే వాడి వక్షస్థలాన్ని చీరితే ఆ నెత్తురుని రాసుకుంటా, అలాగే వీడి తొడలు విరగొట్టాలి అని అందేవిడ. ఏ అంకం మీద నన్ను కూర్చోమన్నాడో వాడి అంకం కాస్త భగ్నం కావాలి, విరిగిపోవాలి వాడి తొడలు దుర్యోధనుడివి, అప్పుడు కానీ నేను ముడివేనని ప్రతిజ్ఞ చేసుకుంది ద్రౌపది. అందువల్ల ప్రతిజ్ఞలు ఇలాంటివి ఉంటాయి కనుక ఇవి ఏదైనా అలా విరబోసుకుంటే ఏదో ఒక సంకేతంగా చెప్తారు. అందుకే అలా విరబోసుకోవద్దు చెప్తారు. సూర్యోదయంలో అస్తమానంలో తిండి తినటం కూడా, ఆ సమయంలో గోళ్ళు తీయటం, అదే సమయంలో ఇల్లు ఓడవటం, ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఉండదు. అందుకని సూర్యోదయంలో అస్తమాన సమయంలో దీపం ఇంట్లో వెలగాలి. ఇంట్లో ఉన్న యజమానురాలు అంటే భార్యాభర్తలు చక్కగా స్నానం అనుష్ఠించి ఉండాలి. ఇవి ఎవరికి అందరికీ నేను చెప్పట్లా. ఎవరు నాకు లక్ష్మి కావాలి అనుకుంటారు. లక్ష్మి అంటే కేవలం డబ్బులనే అనుకోకండి. చదువు కావచ్చు, సంస్కారం కావచ్చు, ఒక మంచి విజ్ఞత కావచ్చు, అన్నీ ఇవన్నీ సంపదలే కదా. అందువల్ల ఈ సంపదలన్నీ మనిషి సంపాదించాలి అంటే వాడు సూర్యోదయంలో అస్తమానంలో ఇలాంటి పనులు చేయకూడదు అని శాస్త్రం చెప్పింది. అందువల్ల లక్ష్మీదేవి రావాలి అంటే ఈ పనులు చేయాలి. ఇక వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ పనులు చేయకూడదు. రావాలి అంటే ఏం చేయాలి అంటే ఎప్పుడు మంచి మాటలు, దీనికి విరుద్ధంగా తీసుకోండి. ఇప్పుడు చెప్పిన శ్లోకానికి మంచి బట్టలు కట్టుకోండి, దంతధావన చక్కగా చేసుకోండి. నోటిని శుభ్రపరచుకోవటం కేవలం పేస్టులతోనే కాదు, మంచి మాటలతో కూడా కదండి. ఎప్పుడు చూసినా ఎదుటివాడు మేలు కోరండి, చెడు కోరకండి. శత్రువు కూడా బాగుండాలని కోరుకునే సంస్కృతి మంది, కానీ శత్రువు కూడా పాడైపోవాలని కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. అలా ఉండకూడదు. ఇలా కనుక చేసినట్టయితే లక్ష్మి సుస్థిరంగా వాడి దగ్గరే ఉంటుంది, ఎక్కడో ఉండదు. మనకి వేదమే చెప్తుంది, వాడి జిహ్వ మీద, నాలుక మీద లక్ష్మీదేవి అధివసించి ఉంటుందట. ఇలాంటి మంచి పనులు చేస్తే, ఎవరైతే మంచి పనులు చేస్తారో, మంచి మాట మాట్లాడతారో, అత్ర అసఖాయ సఖ్యాన్ని జానంతే. సఖుడు అంటే స్నేహితుడు, అసఖుడు అంటే శత్రువు. శత్రువుడు కూడా సఖ్యాన్ని జానతే. వాడు సఖ్యం చేస్తాడు, మిత్రుడైపోతాడు. అలాంటి గొప్పతనం మాటకుంది. అలాంటి మంచి మాట మనం మాట్లాడితే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు, మన దగ్గరే ఉంటుంది. ఇదే మొదటి ప్రశ్నకి సమాధానం. రెండో ప్రశ్న ఏదో అడిగారు. ఆ రెండో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు స్వామీజీ. అంటే లక్ష్మి రాకుండా ఉండడానికి కారణం అని చెప్పారు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు స్వామీజీ. ఇవి పాటిస్తే లక్ష్మియే కాదు, ఎంతో సుఖశాంతంగా మనము లైఫ్ ఎక్స్పీరియన్స్, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.